ముందుగా నా దేవాది దేవుడికి కోట్లాది వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బహుబలంగా దీవించును గాక. ఈరోజు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యుద్ధాలు. ఇరాన్, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలకి యుద్ధాలు జరుగుతున్నాయి. గత 5 రోజులు 6 రోజులు బట్టి యుద్ధాలు జరుగుతున్నాయి. గత 3 రోజులు బట్టి మాట్లాడదాం అనుకున్నాను, కానీ కొన్ని వీడియోలు చేయడం వల్ల కొంచెం లేట్ అయింది. నేను లైవ్లోకి రావాలనుకున్నాను, వచ్చాను 2 సార్లు. వస్తాను. నాకు ఈ ఫుల్ ఎక్విప్మెంట్ ఎలా చేయాలో నాకు తెలియదు. ఏదైనా వీడియోస్ చేసి నేను యూట్యూబ్లో అప్లై చేస్తున్నాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. శ్రద్ధ కలిగి వినండి. అసలు ఇజ్రాయెల్ వారిని దేవుడు ఎందుకు ఆ దేశానికి కాపుదల ఉంది? మరి అన్ని దేశాలకి కూడా దేవుడే కదా, అందరికీ దేవుడే కదా, ప్రజలందరికీ దేవుడే కదా. ఎందుకు మరి ఇజ్రాయెల్ తరపునే దేవుడు యుద్ధం, ఇజ్రాయెల్ పక్షం నుండి యుద్ధం చేస్తున్నాడు? ఎందుకు అనగా ఇజ్రాయెల్లోనే యెరూషలేం మందిరం ఉంది. అందరూ శ్రద్ధ కలిగి వినండి. అది ఒక వాగ్దాన భూమిగా ఉన్నది. దేవుడు మరలా వస్తున్నాడు. యెరూషలేం మందిరం కట్టాలి, రెండో రాకడ బోల్డ్ ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలామందికి సస్పెన్స్, ఏ దేశము గెలుస్తుంది, ఏ దేశం విజయం సాధిస్తుంది అని ఆలోచనతో ఉన్నారు చాలామంది. అయితే హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా బ్రతుకుతున్న మనందరం, బుద్ధిస్ట్ ఇంకా అనేక రకాల మంది, ఎంతోమంది ఉన్నారు. మనందరము కూడా ఆదాము అవ్వ నుంచి వచ్చిన వారమే. మనందరం కూడా దేవుడు సృష్టించిన వాళ్ళమే. కాకపోతే ఈ భూమి మీద ఏమైపోయిందంటే మనుషులు స్వార్థప్రియులైపోయారు. ఇది నాది 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 అని కొట్టుకుంటున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. ఏది నీది కాదు, ఒకటే నీది. నీవు దేవుడు అనేవాడిని నమ్ముకుంటే పరలోక రాజ్యంలో చేరుకుంటావు, అదే నీది. ఇది నువ్వు తెలుసుకోవాలి. సృష్టికర్త మీద తిరగబడితే సృష్టికర్త ఊరుకుంటాడా? చాలామంది మన ఇండియన్స్ కూడా చాలామంది ఇస్రాయెల్కి సపోర్ట్ చేయకూడదు ఇండియా అని చాలామంది వీడియోస్ పెడుతున్నారు. సహోదరుడా, సహోదరి, మీకు తెలియక మాట్లాడుతున్నారు. దయచేసి ఇస్రాయేల్ దేశం అంతా దేవుడు కృపతో నింపబడి ఉన్నది. ఇస్రాయేల్ దేశంలో ఎటువంటి అన్యాయం చేయకుండా, ఎవరికి ఎటువంటి హానికరము చేయకుండా ప్రశాంతంగా ఉన్న దేశం. ఆ దేశం మీదకి దొంగచాటుగా బాంబులేసి ఆ దేశాన్ని రెచ్చగొడుతున్నారు. కానీ ఆ దేశము పైన ఎవరు కళ్ళున్నాయో, ఎవరు ఆ దేశాన్ని కాపాడుతున్నారో తెలియక చాలామంది తిరగబడి పతనం అయిపోతున్నారు. నేను చెప్తున్నాను, 9,000 కోట్లున్న ఇరాన్, 95 లక్షల జనాలున్న ఇజ్రాయెల్ దేశం ఎంత డిఫరెంట్ ఉంది. ఇజ్రాయెల్ దేశం చుట్టూ కూడా శత్రువు దేశాలే ఉన్నాయి. అయినా దేవుడు ఏర్పాటు చేసుకున్న అక్కడ యెరూషలేం మందిరం ఉన్నది. ఇది జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దేవుడు రక్షించాలని చూస్తున్నాడు, కానీ కొంతమంది దేవునిపై తిరుగుబాటు చేసి పతనం అయిపోతున్నారు. మన ఇండియాలో ఉన్నవారు కూడా, అనేక రకాల దేశాల్లో ఉన్నవారు అందరూ దేవుడు బిడ్డలే. గమనించండి, తెలుసుకోండి. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు అందరినీ రక్షించాలని ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు. నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. నేను 2 వీడియోలు చేస్తాను. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం అని టైటిల్ పెడతాను. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఏ దేశానికి దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు, ఒకటి మాత్రం తెలుసుకోండి, మనమైనా సరే అన్యాయం చేసిన వాడికి ఎప్పుడు సపోర్ట్ చేయం.
మంచివాడికి సపోర్ట్ చేస్తాం. ఇది గమనించండి. అలాగే దేవుడు మంచివారికి మాత్రమే సపోర్ట్ చేస్తాడు, మంచివారిని మాత్రమే పరలోకానికి తీసుకువెళ్తాడు. ఎందుకు దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడంటే దేవుడిని మరిచిపోయి ఇష్టాసారంగా పాపములో జీవిస్తున్నాం గనక పాపము నుంచి విడుదలిచ్చి మనల్ని రక్షించిన దేవుడు. ఎందుకంటే నేనే ప్రత్యక్షమైన సాక్ష్యం, ఘోరమైన పాపిని. అలాంటి నన్ను తన సాక్షిగా తన సేవకుడిగా నుంచోబెట్టుకున్నాడు. ఏ ఒక్కరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు, కానీ ఆయన్ని తెలుసుకున్నవాడు ధన్యుడు. ఇది తెలుసుకోండి. నేను కొన్ని వీడియోస్ మీకు పెట్టాలని 2 వీడియోలు మాత్రం నేను చేయాలనుకుంటున్నాను. వీలుంటే 3వ వీడియో చేస్తాను. ఇరాన్ ఇస్రాయెల్ యుద్ధం అని పెడతాను. 1, 2, 3 వీడియోలు, ఈ 3 వీడియోలు కంటిన్యూ చూడండి. బహుశా నేను మ్యాక్సిమం ఒక వీడియో చేయొచ్చు, 2 వీడియోలు చేయొచ్చు, 3 వీడియోలు చేయొచ్చు. కానీ నేను ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అని పెడతాను. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఎన్ని వీడియోలు పెడితే అన్ని వీడియోలు మీరు కంటిన్యూగా ఈ వీడియోలు చూడండి. దేవుడు ఎవరి పక్షమునున్నాడు, ఎవరిని రక్షిస్తాడు, ఎవరికి విజయం ఇస్తాడు అంటే యావత్ భూప్రపంచం ముందున్న ప్రజలందరినీ కూడా దేవుడు రక్షించాలని చూస్తున్నాడు, తన 2 చేతులు చాచి. ఒక మంచి మాట వినిపిస్తాను, వినండి. 2 రెఫరెన్స్ మీకు చదివి వినిపిస్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కోసం మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో. మత్తయి సువార్తలో ముందుగా 13:9లో ఉందంటే చెవి గలవాడు వినుగాక అన్నాడు, వినాలి. అలాగే మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం మోసుకున్న నా జనులారా నా యొద్దకు రండి అన్నాడు. అలాగే యెషయా అధ్యాయంలో 65వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో నీ ఆలోచనలన్నీ చెడ్డగా ఉన్న నా దర్శనానికి నిన్ను రానిచ్చేదను అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ ఆలోచనలు మంచివి కాకపోయినా నిన్ను రక్షించాలని తన 2 చేతులు చాచి ఉన్నాడు. దేనికోసం ప్రయాసపడుతున్నావు, ఏం పట్టుకుపోతావు ఈ భూమి మీద? పుట్టినవాడు మరణించక తప్పదు, ఎలాగొచ్చాడు అలాగే పోవాలి. అది ప్రసంగి అధ్యాయం 5వ అధ్యాయం చదువుకోండి. ఆదికాండం 2:7 ప్రకారం దేవుడు జన్మనిచ్చాడు. కీర్తనలు 139వ కీర్తన 13, 16 ప్రకారం పిండముగా పెట్టి ప్రతి మానవుణ్ణి రక్షించుకుంటూ వచ్చాడు. అలాగే ప్రసంగి 12వ అధ్యాయం 7 ప్రకారం మరలా మట్టికి చేరాలి, మరలా మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. పుట్టిక మరణం పెట్టాడు. కానీ దేవుడు ఉద్దేశాలు ఏమున్నాయో బైబిల్ గ్రంథంలో మీరు ప్రతి వాక్యము ఈ బైబిల్ గ్రంథం చదవండి. దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు, అందరినీ ప్రేమించేవాడు, ఎవరికి కీడు చేసేవాడు కాదు. అందరికీ ప్రేమించి వారిని ముందుకు నడిపించి కాపాడాలనే ఉద్దేశం ఉన్న దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కూడా ఇరాన్ ఇస్రాయెల్ యుద్ధం అని టైటిల్ పెడతాను. ఈ 3 వీడియోలు వీలుంటే 3 వీడియోలు చేస్తాను. 3 వీడియోలు చూడండి, తెలుసుకోండి ఏది పరిశుద్ధమైనది, ఏది మంచిది, ఏది కరెక్ట్ కాదన్నది మీరు తెలుసుకోవాలి. దయచేసి నోరుందని చెప్పేసి దేవుడి మీద తిరగబడకండి. దయచేసి ప్రపంచాన్ని మొత్తం అంతా సృష్టించుకుంది ఆయన. ప్రతి మానవుడిలో జ్ఞానం ఇచ్చి ఈ యొక్క భూమిని నింపుకున్నాడు ఆయన. మానవుడితో చెప్పాడు ఈ భూమిని నింపండి అని. మానవుడు ఎలాంటి జ్ఞాని అయినా మట్టిపాలవుతాడు, కానీ దేవుడు జ్ఞానం ఉన్నవాడు రక్షించబడతాడు. ఆ వ్యక్తే ఒక దినము నిత్యాగ్ని తప్పించబడి పరలోక రాజ్యములకు వెళ్తాడు. ఇది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వీడియో మాట్లాడతాను. బ్రదర్స్ సిస్టర్స్, నెక్స్ట్ వీడియో చూడండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.